అన్న ఇప్పుడే డ్యూడ్ సినిమా వచ్చిన ఇది కదరా సినిమా అనిపించింది అన్న. అసలు ఆ డైరెక్షన్ ఏందని అసలు నాకైతే అన్న నా లైఫ్ లో వస్తున్నా ఎన్నో సినిమాలు చూసినాం. గ్రూపులుగా వస్తే అంటారు గ్రూపిజం, సింగిల్ గా వచ్చారా మా ప్రదీప్ రంగనాథన్. మీ అమ్మ ఏం స్టోరీ అన్న. ఒక హీరో ప్రేమిస్తే ఆ హీరోకి పిల్లైనా కూడా అసలు ఆయన ప్రేమ అనేది ఆ డైలాగు అసలు ఈ సినిమాలో సాంగ్స్ వేనమా, డాన్స్ వేనమా, రొమాన్స్ వేనమా, ఎమోషనల్ వేనమా, ఫ్యామిలీ అనమా, యూత్ అనమా. అరే అన్న ఏదన్నా ఏమని చెప్పన్న, ఒక సినిమాకి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, డాన్స్ ఉంది, ఎమోషనల్ ఉంది, ఫ్యామిలీ ఎమోషనల్ ఉంది. ఇది కదా నా సినిమా కావాల్సింది. నాకైతే అన్న చాలా సినిమా చూసినా ప్రదీప్ రంగనాథ్ ఈ స్టోరీలో ఉన్న డెప్త్ అసలు నా రియల్ లైఫ్ లో అంటే నాకు కూడా ఒక లవర్ ఉంటే రియల్ డెప్త్ అని చూపించిన స్టోరీ మాత్రం పక్కా చూడండి. ప్రదీప్ రంగనాథ్ హిట్ ఒకటే. పంజాబ్ లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్. అసలు ఏం యాక్టింగ్ అన్న, ఒక్కొక్క సీన్ అసలు నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నా. సింపుల్ స్టోరీ అన్న. అసలు అరే ఇలాంటి స్టోరీకి నేను అనుకున్నానా ఈ దివాళికి డ్యూడే రాని అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతాను. యూత్ నుంచి ఫ్యామిలీ, చిన్నలు పెద్దలు, పెళ్లి గానాలు, ముసలోళ్ళు అందరూ సినిమా చూడండి. పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఈ సినిమాలో హైలైట్స్ నాకు నచ్చింది అంటనా, మన యూత్ లో లవ్ చేసి తప్పు చేస్తామన్నా. లవ్ చేస్తే దాని తర్వాత ఎలా ఉంటది, మళ్ళా అమ్మాయి పెళ్లి అయితే మనం ఎట్లా అనేది చూపిస్తాను. నా స్టోరీ చెప్పన్నా. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. తొందరపడి ప్రేమిస్తారు, తొందరపడి ప్రెగ్నెంట్ అవుతారు అమ్మాయిలు. ఈ సినిమా చూడండి మీకు తెలుస్తుంది. ఎవరు తప్పు చేసినా, మనం తప్పు చేసినా, మన ఫ్యామిలీ తప్పు చేసినా, పంపకం తప్పు చేసినా మన దాన్ని చూస్తానా. నిజ జీవితం అన్న. నిజ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు మన యూత్ కి జరుగుతున్న అన్యాయాలు ఎలా ఉన్నాయో అంటే యూత్ చిన్న లవ్ ద్వారా డ్రామా ద్వారా ప్రెగ్నెంట్ చేస్తారు కదా. అసలు ఎలాంటి స్టోరీ అనేది చెప్పొద్దని ఇప్పుడు చెప్తే పాపం తప్పు లీక్ చేయొద్దు అన్న. హీరోయిన్ మమత మేడం సూపర్ యాక్టింగ్ మేడం. ప్రతి సీన్స్ అన్న అసలు ఈ కళ్ళ నీలాగా ఉన్నా. వాళ్ళిద్దరు ఎమోషనల్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అన్న. అసలు ఈ కళ్ళ నీలాగా ఉన్నా. ఏం ఎమోషన్ అన్న. సినిమా అంటే ఇది అనిపిస్తుంది అన్న. సినిమా స్టోరీ మాత్రం ఒకటే ఉంది. ఒకటే పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ బ్రో, అంతే. మూవీ చాలా బాగుంది. రొటీన్ అన్నట్టు ఏం లేదు. కొత్త స్టోరీ చూసారు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. కామెడీ కూడా చాలా బాగుంది. హైలైట్స్ అంటే మెయిన్ స్టోరీ అదే. ఇంకా లవ్, మ్యారేజ్ మొత్తం ఇవే నడుస్తుంటారు. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది మూవీకి. ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. మెయిన్ స్టోరీ అంతా మమతా బైజు మీదే ఉంటది. ఎట్లా నేషనల్ క్రష్ కదా, ఆ మొత్తం స్టోరీ అంతా ఆమె మీద రన్ అవుతుంటది అనమాట. చాలా బాగా యాక్టింగ్ చేశారు. కామెడీ, లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఆ మ్యూజిక్, బీజిఎం, సాంగ్ అవి ఎట్లయినా బాగా ముందే హిట్ అయిన తర్వాతే మూవీ రిలీజ్ అయింది కదా. మైనస్ అంటే ఇంకా కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది. చేస్తాం. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. 4.5 వరకు రేటింగ్ ఇస్తాను. 5.